ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈరోజు ఉదయం మీ పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి. అలారం మోగింది. మీ ఫోన్లో టైం చూశారు. ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. ఇంకో 10 నిమిషాలు పడుకుందామనిపించింది. కాని వెంటనే మీ ఆఫీస్ గుర్తుకొచ్చింది. ఈరోజు కంప్లీట్ చేయాల్సిన పనులు, మీ బాస్ ముఖం, ఆ ట్రాఫిక్, ఆ హడావుడి ఇవన్నీ గుర్తొచ్చి బలవంతంగా బెడ్ పైనుండి లేచారు. స్నానం చేసేటప్పుడు కూడా మీ ఆలోచనలు ఆఫీస్లోనే ఉన్నాయి. టిఫిన్ తింటున్నప్పుడు కూడా ఆఫీస్ గ్రూప్లో వచ్చిన మెసేజెస్ చూస్తున్నారు. నిజం చెప్పండి, మీరు ప్రశాంతంగా ఉన్నారా, లేక ఒక మిషన్లా బతుకుతున్నారా? ఇక్కడొక్క నిమిషం ఆగండి. మన మనసు ఈ సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందో తెలుసా? పని అనేది కేవలం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కాని మన మనసు ఆ పనిని మన జీవితం మొత్తం అని భ్రమింపజేస్తుంది. ఆఫీస్లో ఒక చిన్న ప్రాజెక్ట్ లేటైతే ప్రపంచం మునిగిపోతున్నట్లుగా మన బాడీలో కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అంటే మీ ముందు ఒక సింహం ఉంటే మీ బాడీ ఎలా వణికిపోతుందో, మీ బాస్ పంపిన ఒక ఈమెయిల్ చూసినప్పుడు కూడా మీ బాడీ అలానే రియాక్ట్ అవుతోంది. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించారా? ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీరు పనిచేసేది బతకడానికా, లేక బతుకుతున్నదే పనిచేయడానికా? మనం ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు డోంట్ స్వెట్ ద స్మాల్ స్టఫ్ ఎట్ వర్క్. రాసింది రిచర్డ్ కార్ల్సన్. ఈయన వేలాది మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ని దగ్గరుండి చూశారు. వాళ్ల జీవితాలు ఎందుకు అంత స్ట్రెస్తో నిండిపోయాయో గమనించారు. ఆయన చెప్పేదొకటే: పనిలో వచ్చే చిన్న చిన్న విషయాలకు చెమటలు పట్టించుకోకండి, భయపడకండి. ఈ వీడియో చివరికి వెళ్లేసరికి మీ ఆఫీస్ గురించి, మీ బాస్ గురించి, మీ వర్క్ గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. రేపట్నుండి మీరు ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఒక కొత్త ప్రశాంతత మీతో ఉంటుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది. కాని మీ మనసులో మాత్రం ఏదో తుఫాను వస్తుందన్న భయం. చుట్టూ ఉన్న గాలిని, ఆకాశాన్ని ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో మునిగిపోతామేమో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నారు. ఇవాళ్ల చాలామంది ఆఫీస్ లైఫ్ కూడా ఇలానే ఉంది. పనిలో ఏ పెద్ద కష్టం ఉండదు, కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక భయం, ఒక టెన్షన్. ఇప్పుడు 2 మనుషుల్ని చూడండి. పర్సన్ ఏ. ఇతను ఆఫీసులో అడుగు పెట్టగానే ముఖం సీరియస్గా పడతాడు. ఫోన్ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడతాడు. నాకంటే బిజీ ఎవ్వరూ లేరని అందరికీ చూపిస్తుంటాడు. 5 ఏళ్ల తర్వాత అతని పరిస్థితేంటి? బీపీ, షుగర్, నిద్రలేమి, ఫ్యామిలీతో గొడవలు. ఇప్పుడు పర్సన్ బీని చూడండి. ఇతను కూడా అదే ఆఫీస్లో పనిచేస్తాడు. అతనిక్కూడా అవే టార్గెట్సున్నాయి. కాని అతను నవ్వుతూ పనిచేస్తాడు. ఒక పని తర్వాత ఇంకో పని ప్రశాంతంగా చేసుకుంటాడు. ఎవరైనా కోప్పడితే అతను కేవలం వింటాడు, కాని తిరిగి అరవడు. 5 ఏళ్ల తర్వాత అతని జీవితం ఎలా ఉంటుంది? మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన నిద్ర, ఆఫీస్లో మంచి పేరు, ఇంట్లో సంతోషం. మీరిందులో ఏ పర్సన్లా ఉండాలనుకుంటున్నారు? ఈ బుక్లో రిచర్డ్ కార్ల్సన్ కొన్ని పవర్ఫుల్ విషయాలు చెప్పారు. వాటినిప్పుడు మనం డీప్గా అర్థం చేసుకుందాం. మొదటి విషయం, డేర్ టు బీ హ్యాపీ. అంటే సంతోషంగా ఉండడానికి ధైర్యం చెయ్యండి. మీరు విన్నది నిజమే. ఆఫీస్లో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే ఈ రోజుల్లో చాలా ధైర్యం కావాలి. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్నవాళ్లంతా ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. మీటింగ్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి, పాలిటిక్స్ గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అలాంటి చోట మీరు నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటే జనాలు మిమ్మల్ని వింతగా చూస్తారు. వీడికి వర్క్ టెన్షన్ లేదా అని అనుకుంటారు. మీరు రోజూ చూసే ఒక విషయం ఉంది. ఆఫీస్లో ఎవరైతే ఎక్కువ హడావుడి చేస్తారో, ఎవరైతే ఎప్పుడూ గట్టిగా అరుస్తూ మాట్లాడతారో వాళ్లే ఎక్కువ పనిచేస్తున్నట్లు ఒక అపోహ ఉంది. ప్రశాంతంగా కూర్చుని పనిచేసేవాళ్లను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల చాలామందికి ఒక భయం పుడుతుంది. నేను ప్రశాంతంగా ఉంటే నన్ను పనికిమాలినవాడిగా అనుకుంటారేమో అని కావాలనే స్ట్రెస్ని నెత్తికెక్కించుకుంటారు. బిజీగా ఉన్నట్లు నటిస్తారు. కాని నిజానికి ప్రశాంతమైన మనసు మాత్రమే మంచి నిర్ణయాలు తీసుకోగలదు. కంగారులో చేసే పని ఎప్పుడూ తప్పులకే దారితీస్తుంది. రెండవ విషయం, డెడ్లైన్ని భూతంలా చూడకండి. ఈ మాటలు బాధగా అనిపించవచ్చు, కాని ఇవి నిజం. డెడ్లైన్ అనే పదం వినగానే మనకు చెమటలు పడతాయి. బాస్ సాయంత్రం 5 గంటల్లోపు ఈ రిపోర్ట్ కావాలన్నాడు, ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయపడతాం. కాని అసలు విషయం ఇప్పుడు వస్తుంది. డెడ్లైన్ అనేది కేవలం పనులు సజావుగా జరగడానికి పెట్టుకున్న ఒక టైంలైన్ మాత్రమే. అది మీ ప్రాణాలు తీసే ఉరితాడు కాదు. చాలాసార్లు ఆ డెడ్లైన్ని మనం మనసులో 10 రెట్లు పెద్దదిగా ఊహించుకుంటాం. మీరు ఆ పని చెయ్యగలరు, కాని ఆ 5 గంటలు అనే టైం మిమ్మల్ని పనిచేయనివ్వదు. మీ చేతులు వణికేలా చేస్తుంది. ఇది ఆథర్కి అర్థమైనప్పుడు ఒక విషయం చెప్పారు. ఒక పనికి డెడ్లైన్ ఉన్నప్పుడు ఆ డెడ్లైన్ని మర్చిపోండి. కేవలం ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేయండి. నేను నా బెస్ట్ ఇస్తాను,
ఒకవేళ 5 గంటలకల్లా అవ్వకపోతే బాస్కి వెళ్లి ప్రశాంతంగా పరిస్థితి వివరిస్తాను అని మనసుకు చెప్పండి. అప్పుడు మీ మనసు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయిన మనసు ఆ పనిని చాలా త్వరగా, తప్పులు లేకుండా చేయగలదు. మూడో విషయం, ఎలుకల పరుగు పందెం ఆపండి. ఎలిమినేట్ ద ర్యాట్ రేస్ మెంటాలిటీ. ఒక్క నిమిషం ఆగండి. మనమందరం ఒక రేస్లో ఉన్నాం. పక్కవాడికంటే ముందుకు వెళ్ళాలి, ప్రమోషన్ కొట్టాలి, ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలి. ఈ రేస్లో పడి మనం అసలు ఎందుకు పనిచేస్తున్నామో మర్చిపోయాం. ఇక్కడే చాలామంది విరిగిపోతారు. ఒక ప్రాజెక్ట్ అయిపోగాని సంతోషం ఉండదు, వెంటనే ఇంకో ప్రాజెక్ట్. ఒక ప్రమోషన్ రాగానే ఆనందం ఉండదు, వెంటనే ఇంకో ప్రమోషన్ కోసం టెన్షన్. ఈ రేస్కి ముగింపెక్కడా? ఇది ఒక ఎలుకల పరుగు పందెం. ఇందులో మీరు గెలిచినా, ఓడినా మీరు ఎలుకగానే మిగిలిపోతారు. పని అనేది జీవితంలో ఒక పార్ట్. అది మీ కంప్లీట్ జీవితం కాదు. మీరు ఈరోజు చనిపోతే మీ ఆఫీస్లో మీ ప్లేస్లో ఇంకొకరిని 2 రోజుల్లో పెడతారు. కానీ మీ ఇంట్లో మీ ప్లేస్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు 100% పనిచేయండి, కానీ ఆఫీస్ దాటి బయటకు వచ్చాక ఆ ఆఫీస్ని అక్కడే వదిలేయండి. నాలుగో విషయం, అన్నీ మీ కంట్రోల్లో ఉండవు. బికమ్ లెస్ కంట్రోలింగ్. ఈ ఒక్క విషయం అర్థమైతే మీ జీవితం వేరేగా కనిపిస్తుంది. ఆఫీస్లో చాలా స్ట్రెస్కి కారణం ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను మనం కంట్రోల్ చెయ్యాలనుకోవడం. ఆ కొలీగ్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు? నా బాస్ ఎందుకు నాకు సపోర్ట్ చేయడం లేదు? క్లయింట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆకాశంలో మబ్బులను కంట్రోల్ చేయగలరా? వాన పడకుండా ఆపగలరా? లేదు కదా? మనుషులు కూడా అంతే. ఎవరి ఆలోచనలు వాళ్లవి, ఎవరి పద్ధతులు వాళ్లవి. మీరు కేవలం మీ వర్క్ని, మీ మాటలను, మీ ప్రవర్తనను మాత్రమే కంట్రోల్ చేయగలరు. పక్కవాడు తప్పు చేస్తే దానికి మీరు ఎందుకు బీపీ పెంచుకుంటారు? వాళ్లు వాళ్లలా ఉన్నారు, మీరు మీలా ప్రశాంతంగా ఉండండి. వాళ్ళని మార్చాలనే ప్రయత్నం మానేస్తే మీ తలమీద ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోతుంది. ఐదవ విషయం, బోరింగ్ మీటింగ్స్ని వాడటం నేర్చుకోండి. ఈ భాగం అయిపోయేలోపు మీరొక అన్కంఫర్టబుల్ నిజాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్లో మీటింగ్స్ అంటే అందరికీ చిరాకు. ఎందుకురా బాబు ఈ మీటింగ్? నా టైమంతా వేస్ట్ అవుతోంది. ఈ టైంలో నేనా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని లోపల తిట్టుకుంటూ కూర్చుంటారు. బాస్ మాట్లాడుతుంటే మనం మాత్రం వినకుండా వేరే ఆలోచనల్లో ఉంటాం. కానీ రిచర్డ్ కార్ల్సన్ ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఈ మీటింగ్స్ని మనం ఒక మెడిటేషన్లా వాడుకోవచ్చు. అవును, మీటింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఆ టాపిక్తో సంబంధం లేకపోతే అటూ ఇటూ కదులుతూ చిరాకు పడకుండా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎదురుగా మాట్లాడుతున్న వాళ్లను గమనించండి. వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూడండి. మీ మనసులో వస్తున్న ఆలోచనలను బయట నుండి చూస్తున్నట్లు గమనించండి. ఆ బోరింగ్ మీటింగ్స్ని మీ పేషెన్స్కి ఒక టెస్ట్లా ఫీల్ అవ్వండి. అరే, నేను ఎంత ప్రశాంతంగా ఈ మీటింగ్లో కూర్చోగలనో చూద్దాం అని ఒక ఆటలా తీసుకోండి. ఆ మీటింగ్ అయిపోయేసరికి మీరు అలిసిపోరు, రిఫ్రెష్ అవుతారు. ఆరవ విషయం, మీ బాస్ని మనిషిలా చూడండి. డోంట్ స్వెట్ ద డిమాండింగ్ బాస్. చాలామందికి ఆఫీసులో అసలు సమస్య వాళ్ల బాస్. బాస్ ముఖం చూడగానే ఒక రకమైన కోపం, భయం కలుగుతాయి. మా బాస్కి ఎప్పుడూ వర్క్ కావాలి, నా పర్సనల్ లైఫ్తో అతనికి సంబంధం లేదు, నన్నొక మిషన్లా వాడేసుకుంటున్నాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక నిజం తెలుసుకోండి. మీ బాస్ కూడా ఒక మనిషే. ఆయన పైన ఇంకో బాస్ ఉంటాడు. కంపెనీ ప్రెజర్, టార్గెట్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ ఆయన మీద చాలా బరువు పెడుతుంటాయి. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ని మీ మీద చూపిస్తుంటాడు. మీ బాస్ మిమ్మల్ని తిడుతున్నప్పుడు అది మీ తప్పు వల్ల కాదు, అతని లోపల ఉన్న భయం వల్ల అని అర్థం చేసుకోండి. ఈసారి మీ బాస్ అరుస్తున్నప్పుడు లోపల భయపడకండి, తిరిగి అరవకండి. ప్రశాంతంగా ఆయన కళ్లల్లోకి చూస్తూ వినండి. ఓకే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చూస్తాను అని చెప్పండి. మీ ప్రశాంతత ఆయన కోపాన్ని కరిగించేస్తుంది. మంట మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది పరిస్థితి. ఎనిమిదవ విషయం, మొబైల్ ఫోన్కి దూరం ఉండటం. హ్యావ్ సమ్ నో ఫోన్ టైం. మీరు రోజు చూసే ఒక విషయం ఉంది. ఆఫీస్లో కూర్చున్న 8 గంటల్లో మనం ఎన్నిసార్లు మన ఫోన్ చూస్తామో మీకెప్పుడైనా లెక్క ఉందా? నోటిఫికేషన్ సౌండ్ రాగానే మన చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ దగ్గరికి వెళుతుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెయిల్స్. ఒక పక్క వర్క్ చేస్తూ ఇంకో పక్క ఇవి చూస్తూ మన బ్రెయిన్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. దీనివల్ల మనలో ఫోకస్ తగ్గిపోతుంది. వర్క్ చేయడానికి డబుల్ టైం పడుతుంది. అందుకే రోజులో కనీసం 1 లేదా 2 గంటలు నో ఫోన్ టైం పెట్టుకోండి. ఆ సమయంలో ఫోన్ సైలెంట్లో పెట్టి డెస్క్ లోపల దాచేయండి. కేవలం మీ సిస్టమ్, మీ వర్క్ మాత్రమే మీ ముందుండాలి. ఆ 1 గంటలో మీరు చేసే పని రోజంతా చేసే పనితో సమానంగా ఉంటుంది. మీ మైండ్కి ఎంత రిలీఫ్ దొరుకుతుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఎనిమిదవ విషయం, బీయింగ్ డెడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ బిజినెస్. చావు గురించి ఆఫీస్లో మాట్లాడడం వింతగా ఉందా? కానీ ఇది చాలా నిజం. ఆథర్ ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. ఐసీయూలో ఉన్నాడు. కానీ అతని మైండ్ అంతా ఆఫీస్ డీల్స్ మీదే ఉంది. నేనిక్కడ ఉంటే నా ప్రాజెక్ట్ ఏమవుతుంది అని భయపడుతున్నాడు.
డాక్టర్ వచ్చి, "నువ్వు బ్రతికుంటేనే కదా నీ ప్రాజెక్ట్" అని అన్నాడు. ఈ మాట మనందరికీ ఒక చెంపపెట్టులాంటిది. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, నిద్ర మానేసి, టైంకి తినకుండా వర్క్ చేస్తే, చివరికి ఆ కంపెనీకి ఒక మెడికల్ లీవ్ లెటర్ తప్ప ఏమీ మిగలదు. మీ ఆరోగ్యం కంటే ఏ ప్రాజెక్టు, ఏ మీటింగు, ఏ ప్రమోషను ఎక్కువ కాదు. మీ బాడీ అలిసిపోయి సిగ్నల్స్ ఇస్తుంటే దాన్ని రెస్పెక్ట్ చేయండి. ఇవాళ్ల చాలు, రేపు చూసుకుందాం అని చెప్పే ధైర్యం తెచ్చుకోండి. 9వ విషయం, పక్కవాళ్లను మెచ్చుకోవడం నేర్చుకోండి. రిమెంబర్ టు అక్నాలెడ్జ్. ఆఫీస్లో అంతా ఒక పోటీ వాతావరణముంటుంది. ఎవరైనా బాగా పనిచేస్తే మనం వాళ్లను చూసి అసూయపడతాం. వాడికేంటి ప్రమోషనొచ్చింది, నాకు రాలేదు అని ఏడుస్తాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారా? ఎవరైనా మంచి ప్రెజెంటేషన్ ఇస్తే మీటింగ్ తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్ళి చాలా బాగా చెప్పావ్ అని అన్నారా? అలా అనడం వల్ల వాళ్ల ముఖంలో వచ్చే ఆనందం మీలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మీరు ఇతరులను సపోర్ట్ చేసినప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఆఫీసనేది యుద్ధభూమి కాదు, ఒక టీం. అక్కడ అందరూ కలిసి గెలవాలి. 10వ విషయం, బ్యూరోక్రసీని పట్టించుకోకండి. డోంట్ స్వెట్ ద బ్యూరోక్రసీ. పెద్ద పెద్ద కంపెనీలలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఒక చిన్న అప్రూవల్ కోసం 10 మంది చుట్టూ తిరగాలి. ఇది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ సిస్టమ్ ఏంట్రా బాబూ ఇలా ఉంది? పని అవ్వడం కంటే ఈ రూల్స్ ఫాలో అవ్వడమే పెద్ద పని అని మనం కోప్పడతాం. కాని మీరు కోప్పడినంత మాత్రాన ఆ రూల్స్ మారిపోవు. ఆ రూల్స్ని మార్చే పవర్ మీకు లేనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఎందుకు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు? వాటినొక గేమ్లో రూల్స్ లాగా తీసుకోండి. ఆ రూల్స్ పాటిస్తూనే మీ పని వెలా చేసుకోవాలో ప్లాన్ చేసుకోండి. తల గోడకేసి బాదుకున్నంత మాత్రాన గోడ పగలదు, మీ తలకే గాయమవుతుంది. 11వ విషయం, కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోండి. రోజంతా కంప్యూటర్ స్క్రీన్ వంక చూస్తూ మన కళ్ళు, మన మెదడు అలిసిపోతాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ఒక 10 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకండి. మీ సీట్లోనే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ శ్వాసమీద ధ్యాస పెట్టండి. చుట్టూ ఉన్న శబ్దాలను వినండి. ఆఫీస్లో ఉండే ఏసీ సౌండ్, కీబోర్డ్ టైప్ చేస్తున్న సౌండ్, మనుషుల మాటలు అన్నింటినీ ఒక పాటలాగా వినండి. దేనికి రియాక్ట్ అవ్వకండి. ఈ 10 నిమిషాల బ్రేక్ మీకు ఎంత ఎనర్జీ ఇస్తుందంటే మీరు ఆ రోజు ఇంకా ప్రశాంతంగా వర్క్ చేసుకోగలరు. 12వ విషయం, చీకటిని తిట్టుకునే బదులు ఒక దీపం వెలిగించండి. లైట్ ఎ క్యాండిల్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ ద డార్క్నెస్. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెంటనే కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. మేనేజ్మెంట్ బాగోలేదు, ప్రాజెక్ట్ ప్లానింగ్ బాగోలేదు అని అందరికీ చెప్తాం. కానీ ఇక్కడ మనుషుల్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకరు ప్రాబ్లం గురించి రోజంతా ఏడుస్తూ ఉంటారు. ఇంకొకరు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఆలోచిస్తారు. మీరు ఎందులో ఉండాలి? మీకు ఓ సమస్య కనిపించినప్పుడు కేవలం కంప్లైంట్ చేయకండి. దానికో పరిష్కారం కూడా ఆలోచించి మీ బాస్ దగ్గరికి వెళ్ళండి. సార్, ఈ ప్రాబ్లం ఉంది, కానీ మనం ఇలా చేస్తే అది సాల్వ్ అవుతుంది అని నా ఫీలింగ్ అని చెప్పండి. అప్పుడు మీ బాస్ మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది. మీరొక లీడర్లాగా ఎదుగుతారు. 13వ విషయం, టైంకి వెళ్ళండి, టైంకి రండి. ఆఫీస్కి వెళ్లడం ఒక బాధ్యతైతే, సరైన సమయానికి ఇంటికి రావడం కూడా మీ ఫ్యామిలీ పట్ల మీకున్న బాధ్యతే. చాలామంది ఆఫీస్లో రాత్రి 8 గంటల వరకు కూర్చుంటారు. అది వాళ్ల డెడికేషన్కి సింబల్ అనుకుంటారు. కానీ అది డెడికేషన్ కాదు, సరైన ప్లానింగ్ లేకపోవడం. మీరు 8 గంటల్లో చేయాల్సిన పనిని 12 గంటలు తీసుకుంటున్నారంటే ఎక్కడో తప్పు జరుగుతోంది. మీ పనికి ఒక టైం పెట్టుకోండి. సాయంత్రం 6 గంటలు కాగానే మీ ల్యాప్టాప్ మూసేయండి. ఆ తర్వాత ఆఫీస్ ఆలోచనలను అక్కడే వదిలేసి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఇంటికి వెళ్ళండి. ఇంట్లో మీ పిల్లలు, మీ భార్య లేదా మీ తల్లిదండ్రులు మీకోసం ఎదురుచూస్తుంటారు. వాళ్లతో ఆఫీస్ కష్టాలు మాట్లాడకండి. వాళ్లతో నవ్వండి, ఆడుకోండి. అప్పుడే మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లడానికి మీకొక ఉత్సాహం వస్తుంది. 14వ విషయం, అలసట గురించి ముందే ఆలోచించకండి. స్టాప్ యాంటిసిపేటింగ్ టయర్డ్నెస్. మనం రేపు చాలా పని ఉంది అనుకోగానే ముందుగానే అలసిపోతాం. అమ్మో, రేపు ఉదయం మీటింగు, మధ్యాహ్నం ప్రెజెంటేషను, సాయంత్రం క్లయింట్ కాల్, రేపు నాకు చుక్కలే అని ఈరోజే టెన్షన్ పడతాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు రేపటి బరువుని ఈరోజే మీ భుజాలమీది పెట్టుకుని మోస్తున్నారు. ఆ పని ఇంకా జరగలేదు, కాని మీ మనసులో మాత్రం 10 సార్లు జరిగిపోయింది. ఎందుకీ టార్చర్? పని ఉన్నప్పుడు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ క్షణంలో ఏ పని ఉందో దానిమీద మాత్రమే దృష్టి పెట్టండి. తర్వాత ఏవుంది అనేది తర్వాత చూసుకుందామనే మైండ్సెట్ అలవాటు చేసుకోండి. 15వ విషయం, ఇతరులను వెయిట్ చేయించకండి. డోంట్ కీప్ పీపుల్ వెయిటింగ్. టైం అనేది అందరికీ విలువైనదే.
మీరు ఎవరితోనైనా మీటింగ్ పెట్టుకుంటే కరెక్ట్ టైంకి ఉండండి. నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను, వాళ్ళు నాకోసం వెయిట్ చేయాలి అనే అహంకారం పనికిరాదు. మీరు ఎదుటి వ్యక్తి టైంకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మీకు లైఫ్ లాంగ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఒకవేళ మీరు లేట్ అయ్యే పరిస్థితి ఉంటే ముందే వాళ్లకు మెసేజ్ చేసి చెప్పండి. ఇది మీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది. 16వ విషయం, కార్పొరేట్ బడాయిలకి దూరంగా ఉండండి. అవాయిడ్ కార్పొరేట్ బ్రాగింగ్. ఆఫీస్లో కొంతమందుంటారు, ఎప్పుడూ వాళ్ల గొప్పలే చెప్పుకుంటారు. నేను ఆ డీల్ క్లోజ్ చేశాను, నా వల్లే ఆ ప్రాజెక్టు సక్సెస్ అయింది, నేను రోజుకి 12 గంటలు పనిచేస్తున్నాను అని డప్పు కొట్టుకుంటారు. మీరలా చేయకండి. మీ పని మాట్లాడుతుంది, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళితే ఆ రిజల్ట్స్ అందరికీ కనిపిస్తాయి. డబ్బా కొట్టుకునేవాళ్లను చూసి జనాలు నవ్వుకుంటారు. సైలెంట్గా సక్సెస్ అయ్యేవాళ్లను చూసి జనాలు ఇన్స్పైర్ అవుతారు. మీరు ఇన్స్పిరేషన్లా ఉండండి, జోకర్లా కాదు. ఇప్పుడు మనం చూసిన ఈ విషయాలన్నీ వినడానికి బావున్నాయి కదా, కానీ రేపటి నుండి ఆఫీస్కి వెళ్లగానే ఇవన్నీ గుర్తుంటాయా? ఆ స్ట్రెస్సు, ఆ హడావిడిలో ఇవన్నీ మర్చిపోతాం. అందుకే మనం ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ ప్లాన్ చేద్దాం. రేపటి నుండి ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేయాలో నేను చెప్తాను. రేపటి నుండి మీరు చెయ్యాల్సిన 5 పనులు ఇవే. రూల్ నంబర్ 1, ఆఫీసులో అడుగుపెట్టగానే మొదటి 10 నిమిషాలు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయకండి, మీ ఫోన్ తీయకండి. ప్రశాంతంగా మీ సీట్లో కూర్చోండి. కళ్ళు మూసుకొని ఒక 5 సార్లు నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఈరోజు నేను ప్రశాంతంగా ఉండబోతున్నాను అని మీకు మీరు చెప్పుకోండి. ఇది మీ మైండ్ని రీసెట్ చేస్తుంది. రూల్ నంబర్ 2, రోజులో ఎప్పుడైనా మీకు విపరీతమైన కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా వెంటనే మిమ్మల్ని మీరొక ప్రశ్న వేసుకోండి. ఈ విషయం 1 సంవత్సరం తర్వాత నాకేమైనా మ్యాటర్ అవుతుందా? విల్ దిస్ మ్యాటర్ ఇన్ 1 year? 99% కేసుల్లో ఆన్సర్ నో అనే వస్తుంది. అప్పుడు మీకు మీరే నవ్వుకొని ఆ టెన్షన్ని వదిలేస్తారు. రూల్ నంబర్ 3, ఆఫీస్లో మీకు అస్సలు పడని వ్యక్తి లేదా మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే వ్యక్తి ఎవరైనా ఉంటే రేపు వాళ్లని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. వాళ్ల రియాక్షన్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. శత్రువును జయించడానికి ప్రేమ కంటే పెద్ద ఆయుధం లేదు. రూల్ నంబర్ 4, లంచ్ టైంలో మీ సీట్లో కూర్చొని తినకండి. బయటికి వెళ్ళండి, ఆకాశాన్ని చూడండి. వర్క్ గురించి కాకుండా వేరే విషయాల గురించి మీ కొలీగ్స్తో మాట్లాడండి. ఆ బ్రేక్ మిమ్మల్ని పూర్తిగా రీఛార్జ్ చేస్తుంది. రూల్ నంబర్ 5, ఇంటికి వచ్చేటప్పుడు ఒక మైల్స్టోన్ పెట్టుకోండి. ఒక చెట్టుగాని, ఒక సిగ్నల్ గాని. ఆ సిగ్నల్ దాటగానే మీరు ఆఫీస్ ఎంప్లాయీ కాదు, ఒక ఫ్యామిలీ పర్సన్. ఆ క్షణం నుండి మీ మైండ్లో ఆఫీస్ ఆలోచనలు ఉండకూడదు. ఇది ప్రాక్టీస్ చేయండి, మెల్లగా అదే అలవాటవుతుంది. చివరగా ఒక మాట, ఈ జీవితం చాలా చిన్నది. మీరు పనిచేసే ప్రతి ఆఫీస్, మీరు రాసే ప్రతి ఈమెయిల్, మీరు అటెండయ్యే ప్రతి మీటింగ్, ఇవన్నీ కేవలం మీ జీవిత ప్రయాణంలో చిన్న చిన్న మజిలీలు మాత్రమే. మీ గమ్యం ఆనందంగా బ్రతకడం. రిచర్డ్ కార్ల్సన్ చెప్పే ఆ ఒక్క లైన్ మెసేజ్ ఇదే: చిన్న చిన్న విషయాలకు మీ మనశ్శాంతిని బలిచేయకండి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, ఒక కుర్చీలో కూర్చుని మీ గతం గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? మీ పిల్లలతో ఆడుకున్న క్షణాలు, మీ పార్ట్నర్తో నవ్విన రోజులు గుర్తొస్తాయా? లేక 2026లో సాయంత్రం 5 గంటలకు ఆ రిపోర్ట్ పంపలేదని బాస్ తిట్టిన విషయం గుర్తొస్తుందా? ఎప్పుడో జరిగిపోయిన ఒక చిన్న మీటింగ్ కోసం మీ మొత్తం యవ్వనాన్ని ఎందుకు టెన్షన్తో గడుపుతారు? రేపు ఉదయం సూర్యుడు మళ్లీ వస్తాడు, మీరు మళ్లీ ఆఫీస్కు వెళ్తారు. కాని ఈసారి మీరు భయంతో వెళ్లరు, ఒక చిరునవ్వుతో, ఒక ప్రశాంతతతో వెళ్తారు. ఎదురుగా ఏ సమస్య వచ్చినా, ఏ డెడ్లైన్ వచ్చినా దాన్ని ఒక ఆటలాగా డీల్ చేస్తారు. ఎందుకంటే మీకిప్పుడు అర్థమైంది, ఇదంతా కేవలం ఒక చిన్న విషయమని. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఏదైనా ఒక చిన్న మార్పు వస్తే ఆ మార్పు గురించి కింద కామెంట్స్లో నాకు చెప్పండి. మీ మాటలు నాకు ఎంతో బలాన్నిస్తాయి. అలాగే మీ జీవితంలో ప్రతిరోజూ ఆఫీస్ స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్న మీ స్నేహితులకు, మీ కొలీగ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ల జీవితాల్లో కూడా ఒక ప్రశాంతతను నింపినవారవుతారు. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో ఇలాగే ఉంటూ జీవితానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రశాంతంగా ఉండండి, నవ్వుతూ ఉండండి.